కొండెత్తు రాగం తీసి కోతిపాట వాడిండట వెనకటెవలో అగో అట్లనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనులని అంటుర్రు తెలంగాణ పబ్లిక్. గ్లోబల్ సమ్మిట్ కు అంత పెద్దగా చేస్తాం ఇంత పెద్దగా చేస్తాం 5,000 మందితోని హాల్ మొత్తం నింపుతామని కొండెత్తు చెప్పిండ్రు. ఇప్పుడు తీరా చూస్తే ఉత్త 3,000 మందితోనే గ్లోబల్ సమ్మిట్ ఇజ్జత్ ఘోరంగా తీసిండ్రు. అంటే ఏతులు చేయవో ఎల్లెలు కలవడ్డట్టు చేసిండ్రని అంటున్నారట. గ్లోబల్ సమ్మిట్ గురించి తెలిసిన వాళ్ళు కేసీఆర్ సర్కార్తోని డీ అన్నట్టు చేస్తామన్నోళ్ళు ఆఖరికి డీలా పడ్డారు తప్ప డీల్ చేసింది ఏం లేదన్నట్టు చేసిండ్రు. ఇంకా పరువు తక్కువ ముచ్చట ఏంటంటే సమ్మిట్లో ఎవ్వరు లేకపోతే ఎంబీఏ విద్యార్థులతో హాల్ నింపి చేతులు దుడుపుకునే పని చేసిండ్రు. దునియా దేశాల నుంచి వ్యాపారులు సెలయర్లు వారినట్టు వస్తారని ఊదరగొట్టి ఉత్తగా ఒడగొట్టుతున్నాడు. వందలాది కంపెనీల ఓనర్లు వేల కొద్ది వ్యాపారులని బ్యాండ్ పెట్టి కొట్టినట్టు చెప్పిండ్రు. ఆఖరికి బీడు బిచ్చం కళ్ళుద్దర అన్నట్టు చేసిండ్రని అంటుర్రు. ఉత్త 2 రోజుల కోసం కేసీఆర్ సార్ డెవలప్ చేసిన సాఫ్ట్వేరు సైబర్ సిటీని కాదని ఉన్నదో లేదో తెలియని ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి పెట్టి అక్షరాల 100 కోట్లను ఉత్త పుణ్యానికే ఖర్చు చేసి గంగ పాలు చేస్తున్నారట. అద్దాల మేడలు దిశపెట్టి డేరా నగరం ఒకటి కట్టి ప్రపంచ పారిశ్రామికవేత్తల ముంగట తెలంగాణ పరుగు తీస్తున్నారని అంటున్నారు. ఆ వచ్చిన ఒక్కరిద్దరు తప్ప కడమలంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. వాళ్ళతోనే గ్లోబల్ సమ్మిట్ మొత్తం నిండిపోయిందని నిలుగుతున్నారు. మొత్తానికి గ్లోబల్ సమ్మిట్ అనేది పైన పటారం లోన లోటారం అన్నట్టు చేసిందని కోపం చేస్తున్నారు. కోట్లు ఉత్తగా ఖర్చు చేస్తున్నందుకు ఓర్చుకోలేని తెలంగాణ వాదులు. ఏందో ఏమో ఉత్తుగా తెలంగాణ సొమ్మును నీళ్ళల్లో పోస్తున్నాడు రేవంత్ రెడ్డి అని కోపం చేస్తున్నారు.